ఎకో షైన్ కంపెనీ నుంచి డిటర్జెంట్కి సంబంధించి కస్టమర్లకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటిని ఈ వీడియోలో రెక్టిఫై చేద్దాం. ముందుగా ఒక జార్లో అదర్ కంపెనీకి సంబంధించిన డిటర్జెంట్ లిక్విడ్ని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకొక జార్ తీసుకొని మన కంపెనీకి సంబంధించిన డిటర్జెంట్ని దాంట్లో పోయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ కంపెనీ లిక్విడ్ ఏ కలర్లో ఉంది, మంది ఏ కలర్లో ఉన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఆ జార్లో పోసిన రెండింటిని మనం చిన్న టెస్ట్ చేద్దాం. అవి వాటర్లో ఎలా డైల్యూట్ అవుతాయి, ఏంటి, ఆ లిక్విడ్ ఎలా ఉన్నది అన్నది మనం ఒక అద్దాన్ని తీసుకొని దాని మీద వేసాక దాన్ని ఏలుతో మనం ఇప్పుడు కదిలిచ్చామనుకోండి, అది అంతే తిక్కుగా ఉన్నది. అలా తిక్కుగా ఉండటం వల్ల జరిగే ఇబ్బందులు ఏంటంటే, మనం వాషింగ్ మిషన్లో వేసినప్పుడు వాటర్లో కలవడానికి కొద్దిగా టైం పట్టుద్ది. ఎంతో కొంత కలిసినా కానీ ఆ జెల్లు టైప్లో ఉన్నది బట్టలకు పట్టుకోవటం, ఏదో ఒక మూలన అంటుకోవటం జరుగుతుంది. దానివల్ల ఆ లిక్విడ్ పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు అదే దాని మీద మన్ని తీసుకుంటున్నాం. దాన్ని పోస్తుంటేనే గ్లాస్లో నుంచి జారిపోతుంది. అంటే వాటర్లో తొందరగా కలవడానికి అవకాశం ఉంటుంది. మిషన్లో కూడా తొందరగా ఇదవుతుంటుంది. మిషన్లోకి వేయినప్పుడు వాటర్లో కలవటం వల్ల తొందరగా పర్ఫార్మెన్స్ చూపించి ఆ బట్టకున్న మురికిపోవడానికి అవకాశం ఉంది. ఆ రెండింటిని ఇప్పుడు మనం కదిలిచ్చినప్పుడు, అవి షేక్ చేసినప్పుడు కూడా కదలటం ఎంతో ఇదిగా ఉంది. చూడు, ఇప్పుడు ఖాళీ అయినాక మన దాంట్లో అసలు ఏమీ లేదు. ఏదే దాంట్లో వచ్చేసి జెల్లు టైప్లో కొద్దిగా ఆగిపోయింది. అంటే మనం మిషన్లో వేసినప్పుడు కూడా ఏదో ఒక మూలన అట్లా జెల్లు టైప్లో ఆగడానికి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు తీసుకునేటప్పుడు కూడా గమనించండి. అందుకే ఎకో షైన్ది డిటర్జెంట్ వాడటం ఎంతో